కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన వ్యక్తులకు అసెంబ్లీ కమిటీల్లో నియమించడం దారుణమన్నారు. పార్టీ అధ్యక్షుల వారి ఆదేశం ప్రకారం, ప్రతిపక్ష నేత కేసీఆర్ గారి ఆదేశం ప్రకారం ముగ్గురు అసెంబ్లీ నుంచి స్పీకర్ గారు ఆఫీస్ మమ్మల్ని అడిగింది కాబట్టి నేను, గంగుల కమలాకర్ గారు, హరీష్ రావు గారు ముగ్గురం నామినేషన్ వేసినాం. అయిపోయింది. నామినేషన్ వేసినాం. ఇన్ని రోజులు అయింది. సడన్గా గాంధీ గారు ఇప్పుడు పుట్టుకొచ్చారు కొత్తగా. పోనీ గాంధీ గారు పుట్టుకొచ్చారు. అప్పుడు ఏమైంది? 13 మంది వేయవలసినటువంటి 13 మంది గల కమిటీకి మేము ముగ్గురం, వేరే పార్టీలు ఎవరెవరు ఎంతమంది అంతమంది ఉన్నారు. ఇప్పుడు ఎక్కువ పడ్డది ఎవరు? గాంధీ గారిది పడ్డది. అంటే 13 మంది కంటే ఎక్కువ మంది నామినేషన్లు వేసినట్టు కదా లెక్క. అప్పుడు ఏం చేయాలి? ఎలక్షన్ చేయాలి. ఎలక్షన్ జరిగిందా? జరగలేదు. మరి హరీష్ రావు గారు నామినేషన్ ఎట్టిపోయింది? కమిటీలో వారి పేరే లేదు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ముగ్గురు పేర్లు ఇచ్చినాం, ముగ్గురు నామినేషన్ వేసినాం. మా ముగ్గురుది ఉంటూ ఒకవేళ గాంధీ గారిది ఉంటే ఓకే, అది 13 లోపల ఉంటే, నామినేషన్లు 13 కంటే ఎక్కబడ్డప్పుడు, గాంధీ గారు కొత్తగా పుట్టుకొచ్చినప్పుడు ఎలక్షన్